రీసెంట్గా అయితే మన కల్కి మూవీ నుంచి అయితే ఒక హిడెన్ డీటెయిల్స్ అయితే బయటపడ్డాయి అబ్బా. అవేంటో ఈ రోజు అయితే వీడియోలో తెలుసుకుందాం. ట్రైలర్లో చూసినట్టయితే అందరూ కాశీ నగరానికి అయితే వెళ్దామని చూస్తుంటారు. ఆ ఏరియా కానీ ఆ మొత్తం చూసినట్టయితే ఖచ్చితంగా ఒక ఎడారిలా అనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల అలా ఎడారిలా కనిపిస్తుంది. బట్ అందులో మన రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం అసలు ఈ ఏరియా అసలు ఏమైందని టోటల్గా అయితే ఆ చిల్డ్రన్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి దారి తప్పి అయితే మన అశ్వత్థామని అయితే కలుస్తారు. దీన్ని బట్టి మనకి అశ్వత్థామగా తెలుస్తుంది ఇంకా తాను బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైందని. అలాగే ఇందులో ఇంకో హిడెన్ డీటెయిల్ ఏంటంటే మన అశ్వత్థామ గారు అయితే ఎప్పుడైతే ఆ మణిని పట్టుకుంటారో మన కృష్ణుడిచ్చిన ఆ శాపం అయితే తొలగిపోయి తన మునుపటి రూపం అయితే తనకైతే దొరుకుతుందని అయితే క్లియర్గా అయితే చూపించారు. ఎందుకంటే అశ్వత్థామ నుదుటిపై ఆ మణి చూసిన తర్వాత అతనుకున్న దెబ్బలు అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఎందుకంటే ఇంకో మైండ్ బ్లోయింగ్ సీన్ ఏంటంటే అందులో ఒక ట్రీ అలాగే ఒక మనిషి కాల్ ముఖ్యంగా ఒక లెటర్ మీద అయితే అమ్మ అని చూపిస్తారు. ఆ తర్వాత డైరెక్టర్ మన హీరోయిన్ అయితే చూపిస్తారు. అలాగే మన అశ్వత్థామని చూపించి అశ్వత్థామ చెప్తారు, నీ కడుపులో పెరుగుతుంది సాధారణ బాలుడు కాదమ్మా అని. అంటే రిఫరెన్స్ చూపించారు కలి అంతం చేసే టైం అయితే వచ్చిందని. అలాగే కలిని అంతం చేయడానికి కల్కి అయితే పుట్టబోతున్నారని ఇన్డెప్త్ రివ్యూలో అయితే మనకి తెలుస్తుంది అబ్బా. నాకు అయితే హైలైట్ డీటెయిల్స్ అబ్బా. ఆ డీటెయిల్ మాత్రం హైలైట్ అనే చెప్పాలి. ముఖ్యంగా అయితే మన అశ్వత్థామ ఎంట్రీ సీన్ అబ్బా ఏమైనా చూపించారా, ఒక రావణాసుడిని ఎలా అయితే ఎక్స్పోజ్ చేశారో ఆ లెవెల్లో ఎక్స్పోజ్ చేశారనే చెప్పాలి. అంత లెవెల్ హైప్ ఇచ్చారబ్బా మన అశ్వత్థామ గారికి అయితే. మరో ఫెంటాస్టిక్ డీటెయిల్ ఏంటంటే కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్లో ఎలా ఉంటుందని వండర్ఫుల్ విజువల్స్ అబ్బా. ఆ విజువల్స్ అయితే హైలైట్ అనే చెప్పాలి. మూవీలో అయితే దిశ పట్నావి అయితే మన ప్రభాస్ గారికి గర్ల్ ఫ్రెండ్లా కనిపించారు. మరి చూడాలి మూవీలో ఎలా చూపిస్తారా అని. ఎందుకంటే దీపికా పడుకునే ప్రెగ్నెంట్ అని చూపించారు. నాకు అక్కడ వరకు సమ్ రీజన్స్ అయితే నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే దీపికా పడుకునే ప్రెగ్నెంట్ అయితే మన హీరో ఏంటి అంటే కలి కాదా మన హీరో అని అనిపించింది. బట్ ఆ క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. అదీగాక మన హీరో అయితే ఈ మూవీలో అయితే పిచ్చ సెల్ఫీస్ అని అర్థమవుతుంది. ఎందుకంటే పిచ్చ క్లారిటీతో ఉన్నాడు, ఓన్లీ మనీ 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 అని. మరి చూడాలి ఈ మూవీలో మన సెల్ఫిష్ ప్రభాస్ గారిని అయితే చూడబోతున్నాం. ఎందుకంటే ఈ మూవీ ప్లాట్లో వైజ్గా వస్తే మాత్రం మన ప్రభాస్ గారు అయితే అక్కడున్న నేచర్కి అయితే సేమ్ అలాగే ఉంటారు. మరి క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి ఈ క్యారెక్టర్ ఎంత హైప్ సృష్టిస్తుందో చూడించాలి మరి మన నాగశ్వంత్ గారు అయితే. నాకైతే ముఖ్యంగా ఈ మూవీలో అయితే నాకు ఒక్క సీన్ అయితే పిచ్చిగా చూడాలనిపించింది అబ్బా. ఏంటంటే మన ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు ఫైటింగ్ సీన్ అబ్బా. నాకు తెలిసి ఈ మూవీకి హైయెస్ట్ సీన్ ఏదైనా ఉంటుంది అది మన ప్రభాస్ గారు అలాగే మన అమితాబ్ బచ్చన్ గారి ఫైటింగ్ సీన్ అని అబ్బా. నాకు తెలిసి ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి కాలర్ ఎగరేసుకొని మరి చూడాల్సిన సీన్ అంటూ ఉందంటే అది మన ప్రభాస్ గారు అలాగే మన అమితాబ్ బచ్చన్ గారు ఫైట్ సీన్ అని అబ్బా. ఖచ్చితంగా చూడాలి. నాకైతే ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే ఒక డైలాగ్ అయితే ఉంటుంది, నేను ఇప్పటిదాకా ఏ ఫైట్లో కూడా ఓడిపోలేదని మన ప్రభాస్ గారు చెప్తారు. మన అమితాబ్ బచ్చన్ గారు అయితే ఏకంగా 1 లెగ్తో అయితే ఏకంగా బండి మొత్తాన్ని ఆపేస్తాడు. మరి అంత స్ట్రెంగ్త్ ఉన్న ఇద్దరు కట్అవుట్ హీరోలు అయితే మరి ఫైట్ సీన్ అయితే ఎలా కంపోజింగ్గా ఉంటుందబ్బా. నాకు తెలిసి ఈ ఒక్క ఫైట్ సీన్కి వెళ్ళాలనిపిస్తుంది నాకైతే ఈ మూవీకి అయితే. వేరే లెవెల్ అబ్బా, వేరే లెవెల్. నాకు ఈ ట్రైలర్లో నచ్చిన బెస్టెస్ట్ సీన్ అది ఉందంటే అది మన ప్రభాస్ గారు మన అమితాబ్ బచ్చన్ గారి ఫైట్ సీన్ అనబ్బా. ఈ మూవీలో ఇంకో హైయెస్ట్ మైండ్ బ్లోయింగ్ డీటెయిల్ అంటే అది మహాభారతం డీటెయిల్ అబ్బా. ఏమైనా చిన్న ఆ డీటెయిల్ ఒక్క నిమిషం చూపించినా పీక్స్ లెవెల్లో ఉందబ్బా డీటెయిల్ మాత్రం. మూవీని చూడాలంటే ఖచ్చితంగా జూన్ 27 దాకా ఆగాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.